ఉపమాన కథలు. సామెతలు 15:21. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. ఒక మహారాజుకి ఒక కోతి మీద అత్యంత చనువు ఏర్పడింది. రాజు దానితో కాలక్షేపం చేస్తూ దాని అభిమానాన్ని గుర్తించి ఒక ఖడ్గం బహుమతిగా ఇచ్చి అంగరక్షకునిగా నియమించాడు. ఆ విషయం తెలిసిన మంత్రి బుద్ధిలేని కోతి విషయంలో మీరు చేసేది తప్పని చెప్పినప్పటికీ రాజు వినలేదు. ఒకరోజు రాజు గాఢ నిద్రలో ఉండగా ఒక ఈగ ఆయన ముఖం చుట్టూ తిరుగుతూ గోల చేసింది. కోతి దాన్ని తరిమినా అది మళ్ళీ వచ్చి ముక్కుపై కూర్చుంది. కోపంతో కోతి ఖడ్గం తీసి ఒక్కసారిగా దానిపై వేటు వేసింది. కానీ ఆ వేటులో ఈగతో పాటు రాజుగారి ముక్కు కూడా తెగిపోయింది. నొప్పితో లేచిన రాజు ఇది తన తప్పే అని గ్రహించాడు. కోతికి ఇచ్చిన ఉద్యోగం ఖడ్గం తీసేసి భటులను ఆదేశించి దానిని అడవిలోనికి తరిమేయమన్నాడు.